ఒకసారి జయరామ్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం దీని మీద. జయరామ్ గారు నమస్కారం. నమస్తే పవన్, చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే గద్దర్ గారి గురించి అంటే ఈ పేర్లు చూస్తుంటే ఫస్ట్ ఒక సామాన్యుడిగా, నేను ఒక న్యూస్ మోడరేటర్గా నేను మాట్లాడట్లేదు. గద్దర్ గారు ఆయన ప్రొఫైల్ చూస్తే మీరు ఎక్కడి వాడు అంటే, అయ్యా నేను ఆంధ్రాలో ఉన్నా, నేను తెలంగాణలో ఉన్నా, నాది తెలుగు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, తెలుగు భాష నాది, తెలుగు నుడికారం నాది అని చెప్పినటువంటి వ్యక్తి ఆయనకి ఈరోజు రాకపోవడం అనేది నిజంగా నాకు కూడా బాధాకరంగానే ఉంది. అలాగే అందశ్రీ గారు కావచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో సమూలంగా మార్పులు తెచ్చినటువంటి చుక్కా రామయ్య గారు కావచ్చు, అలాగే జయధీర్ తిరుమలరావు గారు. ఈయన పేరు జయధీర్ తిరుమలరావు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, అవి రెండు పేర్లు ఒక్క పేరు కాదనేది హిస్టరీకి తెలుసు. దాంట్లో ఆయన ఏం చేశారు కృషి అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందుకని వీళ్ళని పరిగణలోకి తీసుకోలేకపోయింది అన్నటువంటి ఒక ఆవేదన ఒక సామాన్యుడిగా కలుగుతోంది. మరి దీంట్లో బిహైండ్ ద బ్యాక్ ఏం జరిగి ఉండొచ్చు అంటారు? పవన్, మీకు బిఆర్ఎస్ న్యూస్ యాజమాన్యానికి సార్, బిఆర్కే న్యూస్ ఈ మధ్య రాజకీయాల్లో బాగా తలమునకలైపోయి ఛానల్ని పార్టీగా మార్చేస్తున్నారు. దయచేసి న్యూస్ యాజమాన్యానికి, ఛానల్లో ఉన్న మిత్రులకు, ఈరోజు పద్మ అవార్డు గ్రహీత వ్యక్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. దీంట్లో మీకు చెప్పే పేర్ల లోపల ఫస్ట్ గద్దర్. నేను ఆ జీవితము ఎంత క్లియర్ గా ఉంటుందో ఇప్పుడు తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. సేమ్ టైం గద్దర్కి ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద, ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద ప్రశ్న. ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు హెడ్లైన్ లో పెడతారా, బ్రేకింగ్ న్యూస్ లో పెట్టుకుంటారా, ఎట్లా పెట్టుకుంటారా అంటారు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, గద్దరు పాట ఒక అడిక్షన్ లాగా యువతకు అంటుకొని, ఆ అడిక్షన్ లోపల ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతే ఆ విప్లవోద్యమం నుంచి గద్దరు బయటకు వచ్చేసిన ఇటు విప్లవోద్యమంలో లేడు ఆయన. బ్యాక్గ్రౌండ్ లో ఎవరిదో నాయిస్ వస్తుంది, కొంచెం అది అవాయిడ్ చేయండి ప్లీజ్. హలో, వెనకాల ఎవరి దగ్గర కొంచెం వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకసారి అది కొంచెం నేను చాలా ముఖ్యమైన గద్దర్కు ఎందుకు ఇవ్వాలి అనేదే నా ప్రశ్న.